ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాగ్దానము. ఇజ్రాయేలు దేవునితో నువ్వు చేసుకుని మనవి ఆయన దయచేయునుగాక. ఇజ్రాయేలు దేవునితో నీవు చేసుకునిన మనవిని ఆయన దయచేయునుగాక. మొదటి సమయాలు 1:17. టుడేస్ గాడ్స్ ప్రామిస్. ద గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్ గ్రాంట్ ది thy petition that thou hast asked of him. 1 Samuel chapter 1 verse 17. May God bless you. దేవుడు మిమ్మను దీవించును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారా? క్రమముగా దేవుని వాక్యమును చదువుతున్నారా? సమయం దొరికిన కొలది దేవుని సన్నిధిలో నశించిపోయే ఆత్మల కొరకు, సంఘముల కొరకు, సేవకుల కొరకు, దేవుని నీ బిడలైన వారందరి కొరకు మానక ప్రార్థన చేస్తున్నారా? దేవుని రాకడ ఎంతో సమీపంగా ఉంది. మనము సిద్ధపడి అనేకులను సిద్ధపరచాలి అని ప్రభువు కోరుతూ ఉన్నాడు. అందుచేత ప్రభు మనలను ప్రేమించి మనకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానం, ఇజ్రాయేలు దేవునితో నీవు చేసుకొనిన మనవిని ఆయన దయచేయును గాక. ద గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్ గ్రాంట్ ది thy petition that thou hast asked of him. 1 Samuel 1:17. మొదటి సమయాలు 1:17. ఈ వాగ్దానాన్ని దేవుడు మన పక్షంగా, మన కుటుంబాల పక్షంగా నెరవేర్చునుగాక. దేవుని బిడలారా, మీరెవరైనా సరే, మనం చివరి దినాల్లో ఉన్నాం, మర్చిపోవద్దు. పరిస్థితులు ఎంతో ప్రతికూలంగా ఉంటున్నాయి. కానీ మేమైతే మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ బిడల కొరకు, మీరందరూ దేవుని సన్నిధిలో, దేవుని ఎదుట దేవునితో మీరు ఉండాలని మేము ఆశపడి ప్రార్థన చేస్తున్నాం. పరిచర్యలన్నిటికంటే ముఖ్యమైన పరిచర్య ప్రార్థన. ప్రార్థనకి, దేవునితో మనం గడిపేదానికి మన సమయాన్ని మనం హెచ్చించి, అది రాత్రి అయినా పగలైనా దేవుని సన్నిధిలో ప్రార్థించడం ఎంతో అవసరం. ప్రభువా, నువ్వు ఇచ్చిన వాగ్దానాలు నా పక్షంగా, నా కుటుంబ పక్షంగా, నా బిడ్డల పక్షంగా నెరవేర్చు అని అంటే ప్రభు నెరవేరుస్తాడు. మేము కూడా మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, ప్రపంచ దేశాల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మా ఆశ, మా కోరిక, మా భారం ఏ ఒక్కరు విడిచిపెట్టబడకూడదని, ఏ ఒక్కరు నశించి పోకూడదని, ప్రతి ఒక్కరు దేవుని సన్నిధిలో కనబడాలి అని, దేవునితో ఉండాలని మేము ఆశపడుతున్నాం. అదే మా భారం, అది మా ప్రయాసం. కాబట్టి అలాగున దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక. మా కొరకు ప్రార్థన చేయండి. మా కుటుంబం కొరకు, మా బిడ్డల కొరకు, సేవ కొరకు. భూమి మీద ధనము కూర్చుకొనవద్దు, అది చిమట్లో పడతాయి. పరలోకంలో ధనము కూర్చుకోండి అన్నాడు. దానివైపే మేము ప్రయాణం చేస్తున్నాం. అదే మా ఆశ. దేవుడు మమ్మలను, మా కుటుంబాన్ని రక్షాపురంలో ఉన్న డిఎంఆర్ ల్యాబ్స్లో ఉన్న బ్యూలా ప్రేయర్ హౌస్కి తెచ్చిన ఉద్దేశం ప్రభు సంపూర్ణంగా నెరవేర్చి అనేక ఆత్మలు రక్షించబడి, సంఘములో చేర్చబడి,
సంఘము కట్టబడి దేవుని చిత్తానుసారంగా, దేవుని ఇష్ట ప్రకారంగా ఆత్మలో సంఘములో చేర్చబడి, సంఘం కట్టబడి దేవుని ఎదుట మహిమ కలిగిన సంఘముగా, ఏ లోపము లేని సంఘముగా తీర్చిదిద్దబడాలి అన్నది మా ఆశ. దేవుని సేవకులుగా ప్రభు మా హృదయంలో ఉంచిన భారాన్ని బట్టి మా యొక్క హెచ్చరికలు, మా గద్దింపులు, మా ఉపదేశం, మా పరిచర్య ఆత్మీయముగా సంఘం కట్టబడాలి, ఆత్మీయముగా సంఘము సిద్ధపరచబడాలి, ఏ లోపము లేని సంఘముగా దేవుని ఎదుట నిలవబడాలన్న ఆశ. అంతేకాదు సార్వత్రిక సంఘం కూడా అలాగే ఉండాలని మా ప్రార్థన. అంతకుమించి మాకేమీ లేదు. మేము భూమి మీద జీవించినంతకాలం ప్రభు మహిమ కొరకు జీవించి, ప్రభువుని సంతోషపరిచి, ప్రభువుని సేవించాలి అని మేము ఆశపడుతూ ఉన్నాం. కాబట్టి మా కొరకు, మా కుటుంబం కొరకు, ప్రత్యేకంగా అయోగ్యదాసునైన నా యొక్క ఆరోగ్యం కొరకు, ఎందుకు అనంటే మరి నాకున్నటువంటి శరీర బలహీనతలు, మరి షుగర్ ఉంది, బీపీ ఉంది, మరి లివర్ ప్రాబ్లం ఉంది. లివర్ సిరోసిస్తో నేను ముందుకు వెళ్తున్నాను. మరి దీనికి మెడిసిన్ లేదు అని కొందరు రకరకాలుగా చెప్పేవారు ఉన్నారు. కానీ నా వ్యాధికి మెడిసిన్ దేవుడే. ప్రభు ఒక్కసారి ఆయన ఆజ్ఞాపిస్తే, ఆయన ముడితే ఎట్టి వ్యాధి అయినా, మరి యోహాను సువార్త 5వ అధ్యాయం 3వ వచనంలో ఎట్టి వ్యాధిగ్రస్తుడైన స్వస్థపరచబడుతున్నాడు మొదట దిగినవాడు అన్నట్లు దేవుడే నన్ను ముడితే మరి మంచి ఆరోగ్యం అనుగ్రహించబడుతుంది. కాబట్టి కేవలం నేను మీ వద్ద నుండి ఆశించేది మీ యొక్క ప్రార్థన. తద్వారా దేవుడు ఏ పరిచర్య కొరకైతే నన్ను భూమి మీద ఉంచాడో ఆ పరిచర్య సంపూర్ణంగా నెరవేర్చబడి నిమిత్తము మీరు ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయాలి అని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. మరి దయచేసి నా కొరకు, కుటుంబం కొరకు, బిడ్డల కొరకు, బిడ్డల యొక్క చదువులు, భవిష్యత్తు కొరకు మానకు మీరు ప్రార్థన చేయాలి అని మీ వద్ద నుండి ఆశించి ప్రార్థన కోరుతూ ఉండగా మీరు సహాయపడాలి అని మనవి చేస్తూ ఉన్నాను. ఇశ్రాయేలు దేవునితో నువ్వు చేసుకుని మనవి ఆయన దయచేయునుగాక. నా మనవేంటిది అని అంటే, ప్రభువా, పరిచర్యకి ఆటంకము లేని ఆరోగ్యం దయచేయండి. ఎన్నోసార్లు మరి నాకు వాయిస్ ప్రాబ్లం కూడా ఉంది. నా వోకల్స్ కూడా చాలా దెబ్బతిన్నాయి. నేను కేవలం ఇప్పుడు మాట్లాడుతున్నాను అని అంటే, ఒకవేళ పాటలు పాడుతున్నానంటే అది కేవలం దేవుని కృపే. కాబట్టి మరి నా కొరకు, నా యొక్క స్వరం కొరకు, ఆరోగ్యం కొరకు, పరిచర్య కొరకు మీరు ప్రార్థన చేయాలి అని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. మేము మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ బిడ్డల కొరకు మేము ప్రార్థన చేస్తాం. కొంతమంది అనుకోవచ్చు, అన్న నా పేరు పెట్టి ప్రార్థన చేయటం లేదు, మరి నా కుటుంబం కొరకు ప్రార్థన చేయటం లేదు అని మీరు అనుకోవచ్చు. కానీ మా హృదయంలో మీరున్నారు. మరి మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరి కొరకు పేరు పెట్టి ప్రార్థించాలంటే నాకు ఎంతోమంది తెలుసు, గంటలు పడుతుంది. కానీ ఈ ఛానల్లో, యూట్యూబ్లో అట్లా పేరు పేరున అందరి కొరకు చేయటానికి మరి కష్టమవుతుంది. చూసేవారికి, వినేవారికి చాలా కష్టమవుతుంది. కాబట్టి నా ప్రార్థనలో మీ పేర్లు ఉన్నాయి,
మీ కుటుంబాలు ఉన్నాయి, మీ బిడ్డలు ఉన్నారు, మీరున్నారు. కాబట్టి మీ పేరు పెట్టి చేయలేదు అనుకోవద్దు, కానీ నా మనసులో మీరున్నారు, నేను మీ కొరకు చేస్తున్నాను. అదే సమయంలో మరి మీ అందరిని కలిపి నేను ప్రార్థన చేస్తా. కొన్ని తప్పనిసరిగా ప్రార్థించవలసినవి చేస్తాను. కాబట్టి ఈ యొక్క ప్రార్థనలో మీరు కూడా పాలివారై మరి ఏకీభవించి మీరు కూడా ఆమేన్ చెప్పండి. మరి మీరు కూడా ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండండి. తద్వారా దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. నా ప్రార్థనలు మీకు, మీ కుటుంబాలకు, మీ బిడ్డలకు అన్ని వేళలా తోడుగా ఉంటాయి. అది నా విశ్వాసం, అది నా నమ్మకం, అది నా యొక్క ప్రార్థన. తద్వారా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధ దేవ, మీ పాదములకు స్తోత్రాలు. ఈ ప్రార్థన వింటున్న వారందరి కొరకు ఇందులో మీ వారి పేర్లన్నీ ఉన్నాయి. చిన్నపిల్లలు, యవనస్తులు, సహోదరులు, సహోదరులు, వృద్ధులు, బలహీనులు, దూరంగా ఉన్నవారు, సమీపంగా ఉన్నవారు, ఈ ప్రార్థనలో ఏకీపించినటువంటి వారందరి కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రభా సహాయం చేయండి. వృద్ధాపై బలహీనతలో ఉన్నవారు, పడకల మీద ఉన్నవారు, హాస్పిటల్స్లో ఉన్నవారు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారు, చెప్పుకోలేని సమస్యల్లో గుండా వెళుతున్నటువంటి వారందరి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. తండ్రి సహాయం చేయండి, వారిని దీవించి ఆశీర్వదించు. నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, యూరప్, ఆఫ్రికా, ఆసియా, ఆస్ట్రేలియా కొరకు ప్రార్థిస్తున్నాం. గల్ఫ్ కంట్రీస్ కొరకు, అరబ్ కంట్రీస్ కొరకు, కమ్యూనిస్ట్ దేశాల కొరకు, ఉక్రెయిన్ కొరకు, మా ప్రభా మణిపూర్ కొరకు, ప్రయాణాలు చేస్తున్న వారి కొరకు, ఉద్యోగాలు చేస్తున్న వారి కొరకు, వివాహములు కాని వారి కొరకు, సంతానం లేని వారి కొరకు, ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారి కొరకు, సమస్యలు ఉన్న వారి కొరకు, చిన్నపిల్లలు, యవనస్తులు, ఉడేస్ కొరకు, ప్రమోషన్ లేని వారు, గృహ నిర్మాణాల్లో ఉన్న వారి కొరకు, గోరంట్ల ఫ్యామిలీ మెంబర్స్ కొరకు, రాణి సిస్టర్ కుటుంబం బిడ్డల కొరకు, ఎం ఎలిజబెత్ సిస్టర్ హౌస్ పర్చేసింగ్ కొరకు, సోదరి సలోమి గాస్పుల్ మినిస్ట్రీ, డోర్ మినిస్ట్రీ కొరకు, ఆల్ గాడ్ సర్వెంట్స్ అండ్ ఎల్డర్స్ అండ్ డీకన్స్ అండ్ బిలీవర్స్ అండ్ చర్చెస్, పొలిటికల్ లీడర్స్ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. సువార్థికులు, కాపురులు, ఉపదేశకులు, బోధకుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 195 కంట్రీస్ కొరకు, 7.8 బిలియన్ పాపులేషన్ కొరకు, అనాథులైన దిక్కులేని పిల్లల కొరకు, మిలిటరీ, నావీ, ఎయిర్ ఫోర్స్ కొరకు, వరమణి బెంజమిన్ ఆంటీ ఆరోగ్యం కొరకు, కుటుంబ సభ్యుల కొరకు, జయమనక్క హౌస్ కన్స్ట్రక్షన్ కొరకు, సో డేవిడ్ కుమార్తె ఎస్తేర్ ఆరోగ్యం కొరకు, డాక్టర్ నోవన్న, డాక్టర్ కృష్ణయ్యన్న, మోహన్ అన్న కుటుంబం బిడల కొరకు, డానియల్ ఎఫ్రాయిం అన్న కుటుంబం కొరకు, కాంతక్క కుటుంబం బిడల కొరకు, అనిల్ ఫిలిప్ అన్న కుటుంబం కొరకు, కె రాజు అన్న కుటుంబం కొరకు బిడల కొరకు, మోహన్ రాజు అన్న కుటుంబం బిడల కొరకు, ప్రహ్లాద్ బ్రదర్ కుటుంబం కొరకు, పరలోకపు తండ్రి సహాయం చేయండి. శ్రీకాళహస్తి, బెతస్తా, కడప, బేతేల్, మలక్పేట, హోరేబ్, పెనియల్, ఏలిం, షాలేం, బేతనియా, బేతేల్, కర్మేల్, గిల్గాల్, సియోన్, అమర్పేట, సియోన్, బడంగపేట, ట్విన్ సిటీస్లో ఉన్నటువంటి చర్చెస్ కొరకు, లైక్ మైండెడ్ పాస్టర్స్, చర్చెస్, రెవరెండ్స్, బిషప్స్, ప్రభా అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. రాజకుమార్ అక్క కుటుంబం కొరకు, అర్పణ స్టడీస్ కొరకు, మధు బ్రదర్ కుటుంబం కొరకు, బిడల కొరకు, ఆరోగ్యం కొరకు, ఎబ్రోన్లో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని ప్రభా సహాయం చేయండి. పద్మరావు అన్న ఆరోగ్యం కొరకు, మా ప్రభా మరి లేట్ సారమంటి కుమారులు, కుమార్తెలు, మనలు, మనరాళ్ళు సంతానాన్ని దీవించు. చంద్రబాబు అన్న కుటుంబం కొరకు, గృహ నిర్మాణంలో ఉన్నవారి కొరకు, సోదరి జ్యోతి కుటుంబం బిడలు, వారి తల్లి ఆరోగ్యం కొరకు, రాబిన్ కొరకు, కుటుంబం బిడల కొరకు, యశ్మన్ అక్క ఆరోగ్యం కొరకు, కుటుంబ సభ్యులందరి కొరకు పేరు పేరు వరుసను దీవించమని ప్రార్థిస్తున్నాం. శుభలక్ష్మి అక్క ఆరోగ్యం కుటుంబం కొరకు, రజనీ సిస్టర్ కుటుంబం బిడల కొరకు, టి ప్రసాద్ అన్న కుటుంబం బిడల కొరకు ప్రార్థన చేస్తున్నాం. రాకేష్ బ్రదర్ పరిచర్యను దీవించను. మేరలపాక రమణారెడ్డి అన్న, నిర్మలక్క ఆరోగ్యం కుటుంబం బిడల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. రాధక్క, మార్తక్క, సహార శిష్యులక్క, పోలబాయక్క, మా ప్రభా వ్యూల భాస్కర్ అన్న, ఎస్ఎన్ అంకుల్, శరత్, వర్ధాని సిస్టర్,
రజ్జక్క కుటుంబం బిడ్డల కొరకు, డానియేలు ఆరోగ్యం కొరకు, సౌడు ప్రసాదం అనే పిల్లల కొరకు, యెరూషలేము యొక్క క్షేమం కొరకు, ఇజ్రాయెల్ కంట్రీ కొరకు, సార్వత్రిక సంఘం కొరకు మా ప్రభా మరి మీరే జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయండి. పరలోక తండ్రి, లోబడిన పిల్లలు, తిరుగుబాటు చేయవారు, అవిధేయులైన వారి కొరకు వారిని దర్శించి రక్షించమని ప్రార్థిస్తున్నాం. రేచల్ అక్క కుటుంబం బిడ్డల కొరకు, జీటంకుల కుమార్తె డోర్కస్ అక్క కుటుంబం బిడ్డలను దీవించి ఆశీర్వదించం, బలపరచు ప్రభా. ఈ దినం ఎవరైతే బర్త్డేలు, వెడ్డింగ్ యానివర్సరీలు, మ్యారేజెస్, రిసెప్షన్స్ కలిగి ఉన్నారో జ్ఞాపకం చేసుకోండి. కరుణా సిస్టర్ కుటుంబం కొరకు, కేజీ అక్క కుటుంబం కొరకు మా ప్రభా, ఎస్కే ప్రేమ్ కుమార్ అన్న, అనిల్ పాలన్న, శ్రీలక్క, స్టేట్స్లో ఉన్నటువంటి ఫ్యామిలీస్ అన్నిటి కొరకు, మరి మోయిస్ అన్న ఫ్యామిలీ స్టేట్స్లో ఉన్నటువంటి జ్ఞాపకం చేసుకోండి. సరోజిని మోహన్ రావు గారి కుమారులు, కుమార్తెలు, మనవలు, మనవరాళ్ళ సంతానాన్ని పేరు పేరు వరుసన మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. మా ప్రభా, విశ్వనాథం అన్న కుటుంబం కొరకు, మరి ఆల్ఫ్రెడ్ జాన్ అన్న కుటుంబం బిడ్డల కొరకు మేము ప్రార్థన చేస్తాం. మా తండ్రి సహాయం చేయండి. మా ప్రభా, కృప చూపించు, దాన్ని మీరు పాలించు. మా ప్రభా, స్థానిక సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. డిఎంఆర్ ల్యాబ్స్, బ్యూలా ప్రేయర్ హౌస్ కొరకు, సంఘంలో ఉన్న ప్రతి కుటుంబం కొరకు పేరు పేరు వరుసన మేము ప్రార్థన చేస్తున్నాం. దయగల తండ్రి, కృప చూపించు, దాన్ని మీరు పాలించు. మీ నామమునకు మీరు మహిమ తెచ్చుకోనండి. సండే స్కూల్ పరిచర్య, సిస్టర్స్ పరిచర్య, మా ప్రభా ఆదివారం పరిచర్య దీవించు, ఆశీర్వదించు, బలపరచు. నాయన జ్ఞాపకం చేసుకోండి. స్థానిక సంఘాన్ని స్థిరపరచు, బలపరచు, అనేకులను నడిపించు, మేలు పొందినట్లుగా చేయి. మా ప్రభా, మీరే సహాయమును చేయండి. వసంతక్క కుటుంబం కొరకు, అనుజక్క కుటుంబం కొరకు, పి మాణిక్యం వంటి ఆరోగ్యం కొరకు, ఎన్ మాణిక్యం సిస్టర్, బి మాణిక్యం సిస్టర్, కాలనీ మేరాంటి కొరకు, శారక్క కొరకు, కర్పగం సిస్టర్, అలాగనే సౌడు సాల్మాన్, రెబెక్క వారి సంతాన విషయంలో దయ చూపించు. మా తండ్రి జ్ఞాపకం చేసుకోండి. దేవమనాంటి ఆరోగ్యం కొరకు, నీరజ సిస్టర్, భాగ్యమాంటి మా ప్రభా ప్రతి వారి అవసరాల అక్కర్లు తీర్చు. మౌనికా సిస్టర్, కళ్యాణ్ సిస్టర్, డోర్కస్ మంచి ఆరోగ్యాలతో నింపు. జి రామలమ్మ ఆంటీ, విజయక్క, విమలక్క, సుష్మక్క కుటుంబం బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తారు. ప్రభా మరి లీలా సిస్టర్ స్పీడీ రికవరీ దయచేయండి. దమరి పరిమళ సంతానం దయచేయండి. వాని వివాహ విషయంలో సహాయపడండి. వారి స్థలం సేల్ అవడానికి సహాయం చేయండి. భాస్కర్ అన్న, యేసురత్నం అన్న, ఆశీర్వాదం అన్న, లేట్ సంజీవరావు అన్న, తిమోత్ అన్న కుటుంబాలన్నిటిని జ్ఞాపకం చేసుకుని దీవించు. నరసింహన్న కుటుంబం కొరకు, దాతునగర్ పేట అన్న కుటుంబం బిడల కొరకు, నాని బ్రదర్ మా ప్రభా పరిచర్యను జ్ఞాపకం చేసుకుని. మా తండ్రి సౌడు ప్రతాప్, అలాగనే తండ్రి ప్రేమ్, విజయపేట అన్న ఆరోగ్యం కుటుంబం బిడ్డలందరినీ పేరు పేరు వర్షం దీవించు. ప్రభుదాస్ అన్న, ప్రభాకర్ అన్న మా ప్రభా మరి మీరే జ్ఞాపకం చేసుకునండి. రమేష్ బ్రదర్ కుటుంబం కొరకు, కుమారన్న కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగనే కోటేశ్వర బ్రదర్ కుటుంబం, జై హింద్ అన్న కుటుంబం, మా ప్రభా సుధీర్ బ్రదర్ కుటుంబం, సురేంద్ర అన్న కుటుంబం, సౌడు శ్యామ్, విజయ్ కుమార్ అన్న, పేటకోటి బ్రదర్, ఇలాగున తండ్రి ప్రతి వారిని జ్ఞాపకం చేసుకోమని మేము ప్రార్థన చేస్తున్నాం. సౌడు మరి శివ, మిగిలినటువంటి వారు సహోదరి టోనీ మా ప్రభా మీరే జ్ఞాపకం చేసుకోండి. మరి సోనీ సిస్టర్ వారి కుటుంబాలు, అఖిల్, కపిల్ వారందరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి అవసరాల కర్రలన్నీ తీర్చు, బలపరచు. మా ప్రార్థనలు వారికి తోడుగా ఉంచమని వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు మా రక్షకుని పేరట ప్రార్థించి స్తుతించి యవన బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం. వారిని బలపరచు, స్థిరపరచు, మీ పరిచర్యలో వాడుకుంటూ రమ్మని మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా,
మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మేము మీ కొరకై ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించునుగాక. అందరికీ ప్రైజ్ ద లార్డ్. షాలోమ్.